నేను ఈరోజు ఒక లక్ష్మీ అమ్మవారి వాహనం ఎలా వస్తుంది స్టోరీ, దాంతో పాటు ఒక పాట పాడతాను. ఫస్ట్, ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి, ఎప్పుడు హరివురని నా తల్లి, మా ఇంటికి ఒక పరిరావమ్మ, పసుపు కుంకుమల పూల గాజుల మాయన మెచ్చి పులచి మమ్మ, రే సరి సరి మరి సరి రే మ పామ పని పమ పని సాని సాని సరి సని గరి సాని పదని ప మరి గరి సారి మరి సరి సరి మరి సరి రే మ పామ పని పమ పని సాని సాని సరి సని గరి సాని పదని ప మరి గరి సారి మ. ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి, కరుణించి కనుకమ వర్షించు సద్వినియోగము చేసేమమ్మ, కరుణించి కనుకమ వర్షించు సద్వినియోగము చేసేమమ్మ, నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను సేవించేమమ్మ, నిత్య సుమంగళిగా దీవించు నిరతము నిన్ను సేవించేమమ్మ, రీ సరి సరి మరి సరి రేమ పామ పని పమ పని సాని సాని సరి సని గరి సాని పదని ప మరి గరి సారి మరి సరి సరి మరి సరి రేమ పామ పని పమ పని సాని సాని సరి సని గరి సాని పదని ప మరి గరి సారి మంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి, మంగళహారతి గైకొనవమ్మ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు నేను స్టోరీ చెప్తా. ఒకరోజు లక్ష్మీ అమ్మవారు అందరింటికి ఎలా రావాలో చూస్తోంది. వాహనం కోసం. అప్పుడు అన్ని కన్ఫ్యూజన్లో అన్ని యానిమల్స్ తీసుకొని ఒక రేస్ చెప్పింది. ఫ్రంట్ టు బ్యాక్ ఎవరు వస్తారు వాళ్ళు విన్నర్స్, వాళ్ళు వాహనం. అన్నీ స్టార్ట్ చేసేవారు అని బ్యాక్ టర్న్ అవుతున్నప్పుడు డార్క్ అయిపోయింది. ఓన్లీ అవల్ కనిపించి వచ్చింది లక్ష్మీ అమ్మవారికి. ఎందుకు నేను కాదు, అవల్ నైట్లో వెళ్ళాలి కదా నేను అందరింటికి వెళ్తాను. అవల్ నైట్లో చూస్తుంది, అందుకే నైట్లో అందరింటికి వెళ్ళచ్చు. ఓ అన్నాను.